భవిష్య పంచాంగానికి స్వాగతం. ఈ హేమలమనామ సంవత్సరానికి మకర రాశి ఫలితాలు మనం పరిశీలించినట్టయితే ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వ్యక్తులకి మకర రాశి సంబంధించినట్టు ఉంటుంది. అలాగే జూ, జే, బే, బో, జాజి, జూజే, జోఖా, గా, గి అనే అక్షరాలు ముందు మొదటి ఎవరైతే ఉన్నారో వారు ఈ మకర రాశి వ్యక్తులు అవుతారు. వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారి మీద ఈ సంవత్సర గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగితే గత సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రభావం చేత సర్వకార్యాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. అనారోగ్యం, రుణబాధలు, అగౌరవం, పదవీ భంగాలు, అకారణ కలహాలు, చోరబాధలు, అగ్నిభయం, క్షేత్రనాశనము, దూర్వార్తాశ్రమము, అజీర్తి, శరీరమందు నిస్సత్వ, తేజోహీనము, మతిభ్రమణము, మనోవ్యాకులత, వాక్హాటిన్యత, శత్రుభయము, మిత్రద్రోహము, పాపకార్య చింతన, దూరదేశ ప్రయాణములు, కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శని వక్రించుడిచే సర్వకార్యజయము, ఆరోగ్యము, భార్యాపుత్ర సౌఖ్యము, దేవాలయ దర్శనము, ద్రవ్యలాభము, క్షేత్రవృద్ధి, మనోసుఖము అన్ని విధాలకు కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. శని రుజుగతిచే ఏనాటి శని పునఃప్రారంభమయ్యే అన్ని విధాలకు కూడా వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నూతన కార్యం వాయిదా వేసుకోవడం మంచిది. భూగృహ నిర్మాణాల కార్యం నిలిచి ఉంటాయి. సంవత్సరం అంతా కూడా గురుబలం చేత ఏనాటి శని ప్రభావం కొంత ఉపశమిస్తుంది. ధన లభ్యత పెరుగుతుంది. నూతన రుణాలు చేస్తారు. సమయానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పితృవర్గ జనాభివృద్ధి, నూతన పదవియోగము, అప్రయత్న కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. ధనం నిలబడి తగ్గుతుంది. దైవ కార్యాలకి ధనం ఖర్చు పెడతారు. అష్టమ రాహు ప్రభావం చేత అనారోగ్యం బాధించగలదు. వాహన ప్రమాదాలు, రక్తదర్శనం కలుగుతుంది. హఠాత్ పరిణామాలతో ఆందోళన గురి కాగలరు. పోలీసు, కోర్టు కేసులు బాధిస్తాయి. అనవసర సమస్యలు నెత్తి మీదకి వస్తాయి. ఎడమ వైపు అవయవాలకు కీడు తప్పదు. విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యమ మినహా అనుకూలం కాదు. బాగా కష్టపడాల్సి వస్తుంది. అవివాహితులకు స్వల్ప ఊరట కలుగుతుంది. సంబంధాలు కుదురుతాయి, కానీ వివాహాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు ఆశాజన ఫలితాలు లేవు. సంవత్సరం మధ్యమంలో చిరుద్యోగం లభించగలదు. ఉద్యోగస్తులకు సంవత్సరం అంతా కూడా అనుకూలం కాదు. సస్పెన్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకి అయిష్ట బదిలీకి గురి కాబడతారు. వ్యాపారులు నష్టాలతో కొనసాగుతాయి. రైతులకు 2 పంటలు కూడా అనుకూలం కాదు. కవులు, కళాకారులు ఆశాజనకంగా లేదు. రాజకీయ నాయకులకి పదవీ గండాలు ఉన్నాయి. ప్రవాస భారతీయులకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అనారోగ్య ప్రతికూల ప్రభావం చేత వెనుకకు రావడానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభించదు. ఇక నెలవారీ ఫలితాన్ని మనం ఈ రాశి వారికి సంబంధించి పరిశీలించినట్టయితే ఏప్రిల్ 2017లో అనారోగ్యం, వైద్యశాల దర్శనం, ఔషధ సేవ, దూరదేశ ప్రయాణం, ప్రయాణ విఘ్నము, అజీర్తి, కుటుంబ కలహములు, శస్త్రపీడ, వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. మే నెలలో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. దుర్వ్యయము, అకారణ కలహము, మనశ్శాంతి లేకపోవడం, వైద్యశాల దర్శనము, తగాదాలు, మాట పట్టింపులు, విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపారాల నిర్ణయాలు వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకు పదవీగణం తప్పదు. జూన్ నెలలో శుభాశుభ మిశ్రమకాలం. పాత బాకీలు వసూలవుతాయి, కానీ ధనం ఏముంటుంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. శత్రుభయం, మిత్రద్రోహము, ఆర్థిక పరిస్థితి గొడ్డుగా ఉంటుంది. ఇక జూలై నెలలో నూతన వస్తు వాహన లాభము, విదేశీ వస్తు సంచయము, రత్నాభరణ లాభము, మిత్రమూలకంగా ధనవృద్ధి, వ్యాపారాభివృద్ధి, గో అశ్వలాభము, సేతు స్నానఫలము, దేవతా దర్శనము, గురుదైవ పూజ, సర్వకార్యసిద్ధి, రాజకీయ పదవీ యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో బంధు పూజ్యత, సంఘ గౌరవము, నూతన ఉద్యోగ లాభము, భూగృహ నిర్మాణాధికారము, గంగా స్నాన ఫలము, స్వస్థాన చలనము, క్షేత్రాభివృద్ధి, దేహారోగ్యము, విద్యాభ్యాసాల సంగ్రహము, ప్రయత్న కార్యలాభము, మిత్రలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో అధికారుల దర్శనము, సంతోషము, ప్రభుత్వపరమైన అనుమతులు లభించడం, పాత బాకీలు వసూలవడం, కోర్టు కేసులకు అనుకూల తీర్పులు, శత్రుజయము, విద్యాభ్యాసాల సంగ్రహము, దూరదేశం నుండి ఆహ్వానము, సన్మానము, కీర్తి కలిగేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో భూగృహ నిర్మాణాధికారము, రాజకీయ పదవీయోగము, స్వల్ప అనారోగ్యము, అకారణ కలహము, భార్యాపుత్ర కలహము, దూరదేశ ప్రయాణము, కార్యవిక్రమం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నవంబర్ నెలలో స్వల్ప అనారోగ్యము, వైద్యశాల దర్శనము, ఔషధ సేవనము, కార్యనాశనము, దేహబాధ, మనస్తాపం కలుగుతుంది. అకారణ కలహాలు సంభవిస్తే శత్రుపీడ, స్త్రీ విరోధం కలుగుతుంది. అకాల భోజనము, మనస్తాపము, స్వదేహ పీడ కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిసెంబర్లో మాతృమూలక ధనవ్యయము, రుణవృద్ధి, వ్యతిరేకత, ప్రయాణ కార్యభంగము, వృధా సంచారము, అకాల భోజనము, అకారణ విరోధములు, మాట పట్టుములు కలిగితే జనవరి 2018 సంవత్సరంలో స్వల్ప అనారోగ్యము, పుత్రపీడ, గురువిరోధము, ధననాశనము, స్థాననాశనము, రుణవృద్ధి కలుగుతుంది. అర్ధహాని, పశుహాని, అధిక కష్టము, ఎల్లచోట్ల విరోధము, జ్వరభయము, స్థాననాశనము, రాజభీతి, చేతులకు కాళ్ళకు గాయాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఫిబ్రవరిలో పాపకార్య చింతన, మనోవ్యధ, ఉద్యోగ భంగము, దేహాలస్యము, స్థాననాశనము, విశేష భయము, యత్న కార్యభంగము, ప్రయాణ కార్యభంగము, క్షేత్రహాని, ధాన్య నష్టము, అర్ధహాని,
వైద్యశాల దర్శనము, అధికారులతో వాగ్వివాదము, సమస్యలు కలిగిన అవకాశాలు ఉన్నాయి. మార్చి నెలలో ద్రవ్య నష్టము, వాహన పీడ, వాహన ప్రమాదము, పైనుండి పడుట, ఎడమవైపు అవయవాలకు పీడ, శత్రుభీతి, అనుకూల వాతావరణం, అనారోగ్యం కలిగిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మీరు ఈ సంవత్సరం ఈ రాశి వారు రవి, కుజ, రాహు, శని, కేతు గ్రహశాంతులు ఆచరించాలి. ఈ నవగ్రహ శాంతి క్రమం గురించి మీరు పరిశీలించినట్టయితే ఈ గ్రహశాంతులు మీకు తెలుస్తుంది. ఇకపోతే అదృష్ట సంఖ్య 8, 5, 6 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 8, 17, 26 తేదీలు బుధ, శుక్రవారాలు కలిసినట్టయితే మరింత విశేషమైన మంచి ఫలితాలు కలుగుతాయి. ఉత్తరాషాఢ వారి కెంపుని, శ్రవణం వారి ముత్యాన్ని, ధనిష్ట వారి పగడాన్ని ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు. అష్టముఖి, నవముఖి, సప్తదశముఖి, షష్టదశముఖి, గణేష్ రుద్రాక్షల్ని ధరించినట్టయితే కూడా శుభఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన మరింత విపులమైనటువంటి చర్చ కోసం మరి భవిష్య పంచాంగాన్ని పరిశీలించినట్టయితే మరింత సమాచారం పొందవచ్చు.